ఇవాళ ఎన్డీఏ ఎంపీల సమావేశం. బీజేపీ లోక్సభ పక్ష నేత ఎన్నిక, మంత్రివర్గ కూర్పుపై నిర్ణయం. టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎన్డీఏ పక్షాల భేటీలో పాల్గొనున్న టీడీపీ అధినేత. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణం, ప్రధాని సహా పలు పార్టీ నేతలకు ఆహ్వానం. హైదరాబాద్ లో కుండపోత వర్షం, ఎక్కడికక్కడే రోడ్లపై నిలిచిన వర్షపు నీరు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. మొదటి ప్రాధాన్యతలో కాంగ్రెస్ అభ్యర్థి 18,565 ఓట్ల మెజారిటీ. ఇవాళ ఉత్తమ్ కుమార్ ప్రాజెక్ట్ టూర్, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సందర్శన. కాజీపేట దర్గాను సందర్శించిన వరంగల్ ఎంపీ కడియం కావ్య. ఎంపీ హోదాలో తొలిసారిగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన కావ్య. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట. మధ్యంతర బెయిల్ వారం రోజులు పొడిగించిన న్యాయస్థానం. విజయవాడ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు, షర్మిలతో పార్టీకి నష్టమంటూ ఓ వర్గం విమర్శలు. ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్, సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్ రెడ్డి. కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందన్న కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి రేసులో లేనన్న లక్ష్మణ్. గవర్నర్ను కలిసిన వైసీపీ నేతల బృందం, టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందన్న పేర్ని నాని. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న నారా లోకేష్ దంపతులు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఏపీలో కూటమి హామీలకు 1,00,000 కోట్లు కావాలి, ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమన్న జేడీ లక్ష్మీనారాయణ. మోదీని మరోసారి ప్రధానిగా చూడాలనుకున్నారు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్న పురంధేశ్వరి. మోదీ వేవ్ ఉన్నందునే భారీ మెజారిటీ, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కార్ అన్న కొండా విశ్వేశ్వర్రెడ్డి. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. ఎగ్జిట్ పోల్స్ తో స్టాక్ మార్కెట్ స్కామ్, జేపీసీ విచారణ జరగాలన్న రాహుల్. ఓటమి నుంచి రాహుల్ ఇంకా తేరుకోలేదు, మార్కెట్ పెట్టుబడిదారులను తప్పుదోవ పెట్టించారన్న పీయూష్. బీజేపీ 60 ఎంపీ సీట్లను కోల్పోయింది, ప్రజా సమస్యలపై పోరాడుతామన్న మాణిక్యం ఠాకూర్. తమ పార్టీ నుంచి ఎలాంటి డిమాండ్ లేదు, మరోసారి మోదీని ప్రధానిగా చూడాలనుకుంటున్నామన్న చిరాగ్ పాస్వాన్. చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో కంగనాకు చేదు అనుభవం, కంగనా చెంపపై కొట్టిన సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్. సెక్స్ స్కాండల్ కేసులో ప్రజ్వల్ రేవన్నకు ఎదురుదెబ్బ, ఈ నెల 10 వరకు కస్టడీని పొడిగించిన ప్రత్యేక కోర్టు. మా అసోసియేషన్ నుంచి నటి హేమ సస్పెన్షన్, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలు. టీ20 ప్రపంచ కప్ లో పెను సంచలనం, సూపర్ ఓవర్లో పాక్ పై అమెరికా గెలుపు.